హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. అండ్ చాలా వరకు తల్లిదండ్రుల ఆస్తులే కొడుకులకు కావాలంటుంటారు. ఇది విన్నాం, కానీ కొడుకు ఆస్తిలో తల్లిదండ్రులకు వాటా ఉంటుందా సార్? అడిగే రైట్స్ ఉంటాయా? అదేనండి, ఏమవుతుందంటే కొడుకు స్వార్జితం గనక అవుతే తల్లిదండ్రులు అడగడానికి హక్కు ఉండదు. కానీ అదే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అని ఉంటుంది. దాని ప్రకారం పిల్లలు కనుక తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆర్డీఓ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే జనరల్గా మెయింటెనెన్స్ అవార్డ్ చేస్తారు వాళ్ళకి. కానీ కొడుకు గనక స్వార్జితం అయితే తల్లిదండ్రులకి కొడుకు బతుకున్నప్పుడు ఎటువంటి హక్కు రాదు. కొడుకు తదనంతరము తల్లికి ఒక భాగం వస్తుంది, తండ్రికి రాదు, తల్లికి ఒక భాగం వస్తుంది. ఒకవేళ తల్లి కనుక లేకపోతే తండ్రికి ఒక భాగం వస్తుంది. ప్రైమరీ తల్లి, భార్య, పిల్లలు, అది సీక్వెన్స్. కానీ ఓవరాల్గా తల్లిదండ్రులకు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, కానీ ఆస్తిలో భాగం. అవును, అంటే అతని స్వార్జితం అయితే. అదే స్వార్జితం. ఎందుకు సార్ ఇది స్వార్జితం? పూర్వీకులని ఎందుకు ఈ రైట్స్ ఎప్పటికీ ఉండే సార్? సక్సెషన్ యాక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి మనకు వెనకటికి. ఇప్పుడు మన చట్టాలు కనుక చూసుకుంటే మళ్ళీ ఇవన్నీ కూడా హిందూ సక్సెషన్ అయితే హిందూస్ అయితే ఒక రకంగా, మిగతా వాళ్ళకేమో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అని ఒక రకంగా ఉంటుంది. ముస్లిమ్స్ అయితే కనుక వాళ్ళకి పర్సనల్ లాస్ అప్లికబుల్ ఉంటాయి. సో వాట్ కమ్యూనిటీ యూ బిలాంగ్ టు అనేది ప్రైమరీగా చూస్తారు. దాని నుంచి మీకు బాగా పంపకాలు ఎలా అవుతాయి మీ ఫ్యామిలీలో, సో అట్లాంటివి తీసుకుంటారు. అందుకే దానికి ప్రామాణికం ఏంటంటే స్వార్జితం అతను కష్టపడ్డప్పుడు అతని ఓన్ ఇంట్రెస్ట్ అనేది ఒక చట్టం కల్పించిన ఒక ప్రావిజన్. లేదు పూర్వీకుల ఆస్తి అంటే భాగస్థులు అట్లా. అండ్ చాలా వరకు ఇప్పుడు డైవర్స్ కేసులు చాలా అవుతున్నాయి, మెయింటెనెన్స్ కేసులు కూడా అవుతున్నాయి సార్. ఒకవేళ వైఫ్ కనుక వర్కింగ్ ఉండి కూడా హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ అన్నప్పుడు డైవర్స్కి అప్లై చేసినప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన రూల్ ఉంటుందా సార్? హస్బెండ్కి, వర్కింగ్ ఉమెన్కి, వర్కింగ్ వైఫ్కి. ఒక లేడీ ఇఫ్ షీ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ది హస్బెండ్, తను వేరియస్ హెడ్స్ కింద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. దానికి ఏంటంటే ఈ మధ్య రజనీష్ వర్సెస్ నేహా అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇచ్చినారు. సో దాంతో ఏంటంటే ఇఫ్ వైఫ్ ఈజ్ వర్కింగ్ షీ క్యాన్ స్టిల్ క్లెయిమ్ మెయింటెనెన్స్. అంటే ఇది ఒక మిక్స్డ్ సబ్జెక్ట్ అండి. ఎలా ఉంది అంటే వైఫ్ కనుక హస్బెండ్ కంటే ఎక్కువగా ఎర్న్ చేస్తుంటే హస్బెండ్ కూడా వైఫ్ మీద మెయింటెనెన్స్కి వేసుకోవచ్చు. దేర్ ఈజ్ ఆల్సో ఏ ప్రావిజన్. ఎస్, చాలా తక్కువ మంది వాడతారు. అయితే అంతకుముందు దాకా ఏం కాన్సెప్ట్ ఉండేదంటే బెగ్, బోరో ఆర్ స్టీల్ అని ఉండేది. మీరు ఎలాగైనా భార్యను పోషించాల్సింది, అది మీ బాధ్యత అని ఇచ్చేవారు. బట్ ఇప్పుడిప్పుడే కోర్ట్స్ కొంచెం చేంజ్ చేస్తున్నాయి. ఇఫ్ వైఫ్ ఈజ్ క్యాపబుల్ టు ఎర్న్, తను చదువుకుంది, హైలీ ఎడ్యుకేటెడ్, జస్ట్ బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటెనెన్స్ తను వెళ్ళట్లేదు, అలాంటప్పుడు కోర్ట్స్ క్యాన్ డినై. ఆమెకు చెప్పొచ్చు మీరు యు ఆర్ క్వాలిఫైడ్ ఎనఫ్, ప్లీజ్ గో అండ్ వర్క్ అని. సో రెండు రకాలు. ఫస్ట్ ఏంటి కన్సిడర్ చేద్దామంటే వైఫ్ వెన్ క్వాలిఫైడ్, వెన్ షీఈస్ ఎర్నింగ్. సో హస్బెండ్ కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 నెలకు సంపాదిస్తున్నారు అనుకుందాం, వైఫ్ ఒక ₹10,000 సంపాదిస్తుంది అనుకుందాం. ఆమె ఖర్చులు ఏంటి, ఆమెకు ఉండే ఆస్తులు ఏంటి, లేదా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది చూస్తారు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటారు. సో ఈ రెండింటిని కంపారిజన్ చేసి ఒక అఫిడవిట్ కోర్టు ముంగట వేయాల్సి వస్తుంది. కోర్టు నుంచి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోర్ట్స్ నుంచి మానిటరీ రిలీఫ్ ఆర్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే అడుగుతామో, రజనీష్ వర్సెస్ నేహా అనే జడ్జ్మెంట్ ప్రకారం అసెట్స్ అండ్ లయబిలిటీస్ అఫిడవిట్ బోత్ పార్టీస్ కోర్టు ముంగట పెట్టాలి. సో కోర్టు దాన్ని చూసి మరి వీరి సంపాదనకి, వీరి కుండాల బాధ్యతలకి ఎట్లా చేయొచ్చు అని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.